టొమాటో రోటి పచ్చడి తయారు చేసుకునేందుకు కావలసిన పదార్థాలు: 1/2 కిలో పండు టమోటాలను తీసుకొని కట్ చేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, గుప్పెడు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 20 స్పైసీ మిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, రుచికి సరిపడా ఉప్పు. ఒక 10 గ్రాముల చింతపండు. ముందుగా గ్యాస్ వెలిగించుకొని పాండి పెట్టి అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మెంతులను వేసి లైట్గా వేగిన తర్వాత ఇందులోని 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఇప్పుడు అదే బాండి గ్యాస్ మీద పెట్టి పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి ఈ బాండీలో వేయండి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే గుప్పెడు కరివేపాకు, పచ్చి కరివేపాకును కూడా తీసుకొని పచ్చిమిర్చిలోనే వేసి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి. కరివేపాకు, పచ్చిమిర్చిని తీసి తర్వాత అదే బాండి పెట్టి ఇంకొద్దిగా ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా ఇందులో వేసి నానబెట్టుకున్న చింతపండును కూడా ఈ టొమాటోస్లోనే యాడ్ చేసి గ్యాస్ని సిమ్లో ఉంచి కలుపుతూ వేగించండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, టమోటాలు మగ్గేంత వరకు కలుపుతూ వేయించుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు రోట్లో వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఉప్పు వేసి నున్నగా నూరుకోండి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసి కొత్తగా నూరుకోండి. అదే నేను ఆ పప్పు చేసినప్పుడే పగిలిపోయింది అనుకున్నా. అట్లనే చేస్తాను. ఇందులోనే వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి మెత్తగా దంచుకోండి. తర్వాత కొత్తిమీర కూడా వేసి దీన్ని కూడా దంచుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసి అన్నీ కలిసేలాగా దంచుకొని 2 ఆనియన్స్ని కూడా వేసి కచ్చా పచ్చాగా దంచి మీ రుచికి సరిపడా ఉప్పు వేసి